నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. 19వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ గారి నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇక్కడికి బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి విచ్చేస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల కోసం అంటే పబ్లిక్ కోసం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, అలాగే ముఖ్యమంత్రి సానుభూతి పరుల అభిమానులు ఇలాంటి వారి కోసం అందరి కోసం కూడా ఎన్టీఆర్ స్టేడియంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ షామియానాలు కానివ్వండి, అలాగే విఐపీల గ్యాలరీలు కానివ్వండి, ఇతరత్ర బారికేడ్స్ నిర్మాణంలో కూడా నిమగ్నమై కార్మికులు తీవ్రంగా పనిచేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ స్టేడియం పక్కనున్న కొంత ల్యాండ్ను కూడా పబ్లిక్ కోసం అదనంగా తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఇక్కడ వేదిక నిర్మాణం కానివ్వండి, అలాగే బారికేట్ల నిర్మాణం కానివ్వండి, విఐపీలు, వివిఐపీలు, సాధారణ ప్రజలు, ప్రెస్ వాళ్ళు, ఇతర ప్రజల కోసం కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని హెలిప్యాడ్లో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్ ద్వారా వచ్చి ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఎన్టీఆర్ స్టేడియం చేరుకొని ఆ తర్వాత 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే ఈ జిల్లా మంత్రులు కానివ్వండి, ఖమ్మం జిల్లా మంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పుడు ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ ఏర్పాటు పరిశీలించడానికి వచ్చిన మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపురపు అంజయ్ గారు మనతో ఉన్నారు. అంజయ్ గారిని ఇప్పుడు ఈ రేపటి ముఖ్యమంత్రి పర్యటన గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అంజయ్ గారు. చెప్పండి సార్, రేపు ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు వస్తారు? ఇక్కడ బహిరంగ సభకు ఏ రకంగా జనాన్ని అంటే ప్రజల్ని తరలించే పరిస్థితుంది? ఎండలు చూస్తే తీవ్రంగా ఉన్నాయి. మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు రేపు? మొన్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారు రావటం జరిగింది. ఆ రోజు అన్ని రకాల ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నిన్న ప్రభుత్వ సలహాదారులు, మాజీ ఎమ్మెల్యే, మన మానుకోడ జిల్లావాసి వేం నరేంద్ర గారు వచ్చి జిల్లా అధ్యక్షుల వారికి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి, భరత్చంద్రెడ్డి గారికి సూచనలు చేయడం జరిగింది. వారి సూచన మేరకు అధ్యక్షుల వారు మరియు స్థానిక శాసనసభ్యులు మన మురళీ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. బలరాం నాయక్ గారి గెలుపు కోసం గతంలో వారు మహబూబాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రివర్యులుగా అనేక సేవలు అందించారు. ఈ 7 నియోజకవర్గాల్లో బలరాం నాయక్ గారి పేరు చెప్తే బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. మళ్ళా గతంలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. బలరాం నాయక్ గారి నామినేషన్ కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణలో జరిగిన ఎన్నికల తర్వాత మానుకోటలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు మహబూబాబాద్ రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హెలిప్యాడ్ కూడా సరైన పద్ధతిలో చూసుకోవడం జరిగింది. సూచన మేరకు పోలీసుల సూచన మేరకు తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా పెండల్స్ వేసి వచ్చే ప్రజలకు కానీ, విఐపీసీ కానీ, విలేకరులకు కానీ కూడా అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఆ స్టాల్స్ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎండ విపరీతంగా ఉంది కాబట్టి కూడా మొత్తం కూడా పెండల్స్తో మొత్తం కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ స్థలం సరిపోదు, పక్క స్థలాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. సుమారు 7 నియోజకవర్గాల నుంచి మహబూబాబాద్, డోర్నకల్ నుంచి ప్రత్యేకంగా ఎక్కువ కదిలించాలని చెప్పి పక్కన ఇల్లెందు కూడా, అదేవిధంగా నర్సంపేట కూడా, వీటితో పాటు మిగతా 7 నియోజకవర్గాల నుంచి కూడా సుమారు 1,00,000 పైన జనాభా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంకోటి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో తుక్కగూడలో జరిగిన బహిరంగ సభలో జరిగిన 6 గ్యారెంటీల పథకం జనంలో ఇప్పటికీ వెళ్ళిపోయినది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలకు కానీ, మేధావులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యమకాలు కానీ బ్రహ్మాండ నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతో స్వచ్ఛందంగా కూడా చాలామంది కూడా కదిలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు బలరాం నాయక్ గారు ఎంపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి? అసలు బలరాం నాయక్ గారికి పోటీ అనేది లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్, టీఆర్ఎస్ దుకాణం మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు అహంకారంతో విర్రవీగిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా టీఆర్ఎస్లో ఉన్న అగ్రనాయకత్వం మొత్తం కూడా క్యూ కట్టిన కాంగ్రెస్లో రావడం కోసం. అయినా కూడా కార్యకర్తల మనోభావాల మేరకు కింది స్థాయి క్యాడర్ని చేర్చుకోవడం జరుగుతున్నది. తండోపతండాలకు వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ దుకాణం ఖాళీ అయిపోయింది. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం వాళ్ళకు లేదు. సుమారు 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం.
ఓకే సార్, ఇప్పుడు ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ప్రజలేమో ముఖ్యమంత్రి సభ అంటే ఆసక్తి ఎక్కువ చూపెడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు, 6 గ్యారంటీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సభకు వెళ్ళాలనే కాన్సెప్ట్‌తోని పబ్లిక్ ఉంటారు కదా! మరి ఎండలు తీవ్రంగా 44, 46 డిగ్రీల ఎండలు ఉన్నాయి. ఆ ప్రజల కోసం ఏమైనా ఏర్పాటు చేస్తుండ్రా? ఒకవేళ రేపు సభ సక్సెస్ అయితే ఎంత మెజారిటీ బలరాం నాయక్ రావచ్చు అనుకుంటాను? ఎండలు తీవ్రతరంగా ఉన్నాయి. సుమారు 2-3 లక్షల వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా డ్రమ్ములలో కూడా నీరు నింపి దాహం తీర్చుకుంటానికి కూడా అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే సార్, మీరు అంటే అర్బన్ అధ్యక్షుడిగా బలరాం నాయక్ గారి గెలుపు కోసం కానివ్వండి, రేపటి సీఎం సభకు కానివ్వండి, విజయవంతానికి కానీ మీరు చేస్తున్న అర్బన్ అధ్యక్షుడు చేస్తున్న కృషి ఏమిటి? మాకు 36 వార్డులు ఉన్నాయి మహబూబ్ టౌన్లో. అదేవిధంగా 67 బూతులు ఉన్నాయి. ఒక్కొక్క బూత్ నుంచి సుమారు 500-600 మంది కదిలిస్తున్నాము. సుమారు 18,000-20,000 మంది ఓన్లీ టౌన్ నుంచే కదులుతారు జనం. ఓకే సార్, చూశారు కదా, రేపటి అంటే శుక్రవారం జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ కోసం విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 2-3 లక్షల మంది జనాభా వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ ఎండ దెబ్బ తగలకుండా, అలాగే వారికి ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరా చేసేందుకు 3 లక్షల వాటర్ ప్యాకెట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పైన కూడా ఎన్టీఆర్ స్టేడియంలో పై కప్పు కూడా మేము వేయిస్తున్నాం. టెంట్ లాగా క్లాత్ డెకరేషన్తోని ఎవరికి వడదెబ్బ కానీ ఎండ దెబ్బ కానీ తగలకుండా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తానికైతే 2-3 లక్షల మెజార్టీతో బలరాం నాయక్ గెలవబోతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రజలకు అన్ని రకాల 6 గ్యారెంటీలు కానీ ఇతర సౌకర్యాలు కానీ ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2-3 లక్షల మెజార్టీతో గెలుస్తారు. బలరాం నాయక్ పట్ల ఎక్కడికి పోయినా 7 నియోజకవర్గాల్లో విస్తృతమైన ప్రజాబలం ఉన్న వ్యక్తి, నాయకుడు. అందుకే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా నామినేషన్కు ప్రత్యక్షంగా రావటం, నామినేషన్ రోజే బహిరంగ సభలో పాల్గొనడం గొప్ప విషయంగా భావిస్తున్నామని మన అర్బన్ అధ్యక్షులు గణపురం అంజయ్య గారు తెలియజేశారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.